నమస్తే. ఏపీ సర్కార్ కొనుగోలు చేసిన కరోనా టెస్టింగ్ కిట్లపై మొదలైన రాజకీయ దుమారం చివరకు తిట్ల వరకు వెళ్లింది. టెస్టింగ్ కిట్లలో గోల్మాల్ జరిగిందని ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కన్నా లక్ష్మీనారాయణ ఆరోపిస్తే కన్నా 20 కోట్లకు చంద్రబాబుకు అమ్ముడుపోయారని విజయసాయిరెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపించారు. దీంతో కాణిపాకం వచ్చి దేవుడి ముందు ప్రమాణం చేసి ఈ విషయం చెప్పే దమ్ముందా అని కన్నా సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి ఆ సవాల్ స్వీకరించారు. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత తేదీ ఫిక్స్ చేస్తానని విజయసాయిరెడ్డి మాట మీద నిలబడాలని కన్నా సూచించారు. లక్ష్మీనారాయణ ఈయన మొత్తం 20 కోట్లకు అమ్ముడుపోయాడు. కొంత డబ్బులు తీసుకొని దానికి వీళ్ళకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఈయనకి మధ్యన బ్రోకరు సుజనా చౌదరి. సో వాళ్ళిద్దరిని అడిగితే తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం లేకుంటే బీజేపీ యొక్క కేంద్ర నాయకత్వం ఆమోదం లేకుండా, అప్రూవల్ లేకుండా ఆయన చంద్రబాబు లాగానే ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు అని అంటే అది మీరు ఆయన్నే అడిగి తెలుసుకోండి. నీకు గనక దమ్ముంటే, ఎందుకంటే నువ్వు ఇంతకుముందు ఒకసారి చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నావు. ఎందుకంటే ఆ మాట నేను అంటానికి నాకు సంస్కారం అడ్డం వస్తుంది. నీకు దమ్ముంటే మగాడివైతే ఇద్దరం కాణిపాకం వెళ్ళాం, కాణిపాకంలో ప్రమాణం చేసేటువంటి దమ్ము నువ్వు నిలబడగలవా, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పేసి నేను విజయసాయిరెడ్డికి చెబుతున్నాను. ఒక మాట మాట్లాడేటప్పుడు అధికారం మదంతో ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడమని చెబుతాను. అధికారాలు ఏం శాశ్వతం కాదు. చాలామందిని చూశాను నేను. మీ అధికార మదంతో కళ్ళు పైకెక్కి మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి మాటలు మాట్లాడితే మర్యాద ఉండదని కూడా నేను చెప్తా ఉన్నాను విజయసాయిరెడ్డికి. ఆయన చెప్తున్నాడు కదా, కాణిపాకం వినాయక స్వామి, ఆయన ముందు వినాయక స్వామి ముందు సాష్టాంగ ప్రమాణం చేసి నేను నిజమే చెప్తాను అని చెప్పి ప్రమాణం చేసి కూడా నేను దేవుడి ముందు చెప్పగలను. ఇటువంటి వ్యక్తుల రాజకీయాలను శాసించేది ఈరోజు. ఇటువంటి వ్యక్తుల నేను ఒక్క పైసా అంటే ఒక్క పైసా కూడా దుర్వినియోగం చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. వీళ్ళ నన్ను ప్రశ్నించేది, వీళ్ళకి కనీస అర్హత ఉందా అన్నటువంటి విషయాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఏదైతే చంద్రబాబు నాయుడు దగ్గర 20 కోట్లు నాకు ముట్టిని అని దాని మీద ప్రమాణానికి ఆయన వస్తానన్నాడు అనేటువంటిది నేను అదే మాట మీద లాక్డౌన్ అయిపోగానే డేట్ నేను నిర్ణయిస్తాను. టెస్టింగ్ కిట్లకు సంబంధించి మొదలైన ఫైటింగ్ సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్ళింది. కొనుగోళ్లు అమ్ముడుపోవడాల వరకు వెళ్ళింది. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వైసీపీ మధ్య? అలాగే చంద్రబాబు కూడా టెస్టింగ్ కిట్లకు సంబంధించి కామెంట్లు చేశారు. అలాగే చంద్రబాబు మీద కూడా వైసీపీ నేతలు కామెంట్లు చేశారు. దాని గురించి మాట్లాడదాం. అంతో పాటుగా డిబేట్లో జాయిన్ అవుతున్నారు పాతూరి నాగభూషణం గారు, బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి, అలాగే మల్లాది విష్ణు గారు, విజయవాడ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. రైట్, నాగభూషణం గారు, నిన్నంతా మీ అధ్యక్షుడితోనే మాట్లాడాము. మధ్యలో సుజనా చౌదరిని ప్రస్తావన తీసుకొచ్చారు విజయసాయిరెడ్డి, ఆయనతో కూడా మాట్లాడాము. అయితే ఏమిటి ఇది ఆగుతుంది అనుకుంటే ఆగట్లేదు, ఇంకా ముందుకెళ్ళిపోతుంది. మళ్ళీ నేను అన్న మాట మీద నిలబడుతున్నాను. కాణిపాకమే కాదు, తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరికి కూడా వచ్చి ప్రమాణం చేస్తాను. 20 కోట్లకు అమ్ముడుపోయారని ఎంపీ విజయసాయిరెడ్డిగా నేను మళ్ళీ చెప్తున్నాను. ఆయన చాలా ఘంటాపదంగా చెప్తున్నారు. ఏం చెప్తారు దీని మీద? ఇందులో చెప్పడానికి ఏమీ లేదు సార్. ఇప్పుడు ఈ రాష్ట్రంలో అధికార పక్షము ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మంచి పని అయితే అప్రిషియేట్ చేస్తారు, చెడ్డ పని అయితే క్రిటిసైజ్ చేస్తారు. ఇట్స్ వెరీ కామన్. కానీ మొన్న కన్నా లక్ష్మీనారాయణ గారు చేసిన ట్వీట్ ఏంటి? మీరు 735 రూపాయలకు కొన్నారు, దీని మీద పక్క స్టేట్లో 340 రూపాయలకి అక్కడ తక్కువ రేటుకి వచ్చింది. దీంట్లో ఏమన్నా అవినీతి జరిగిందా? కమిషన్ ఏమన్నా తీసుకున్నారా? జనాభాకి పబ్లిక్కి మీరు వైట్ పేపర్ అనౌన్స్ చేయమని అడిగారు. అడిగిన తర్వాత దానికి ఏం చెప్పాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్ వ్యక్తిని ఎవరిని మాట్లాడాలి అక్కడ దానికి సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీస్, కమిషనర్స్, మినిస్టర్లు అందరూ మాట్లాడిన దాని మీద కామన్గా చెప్పారు. చెప్పినప్పుడు ఏం చేయాలి? ఆ కన్సర్న్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాని గురించి క్లారిఫై చేయాలి. ఏది ఇదిగో మేము ఇలా ట్రాన్స్పరెన్సీగా చేసాం అని. అందులో
విజయసాయి రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెడుతూ విశాఖపట్నంలో కరోనా దాని మీద మాట్లాడుతూ మధ్యలో పాలిటిక్స్ తీసుకొచ్చారు. ఆయన 20 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నారు, దానికి సుజనా చౌదరి గారు దానిలో ఒక బ్రోకర్గా ఉన్నారని మాట్లాడటం అనేది, అంటే మీరు తప్పు చేయకపోతే మీరు అంత వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం ఏంటనేది నాది నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, మీరు అందులో మళ్ళీ నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే, మేము తూచి మేము 740 కొనలేదు, మేము అందులో వేరే స్టేట్లో కనుక ఏ రేట్ అయితే ఆ రేటుకు తక్కువగా మేము అందులో రాసామన్నారు. ఇది ఎక్కడైనా జరిగిద్దండి? ఇవాళ ఫస్ట్ క్యాబినెట్లోనే మీరు అవినీతి గురించి మేము దూరం కొంటాం, రివర్స్ ట్రెండింగ్ మేము చేస్తాం, దాని గురించి వాళ్ళ పోలవరం ఆగిపోయింది, ఎన్నో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా ఆగిపోయినాయి. సో కాన్సెప్ట్ మంచిదే, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే దానికి మీరు ఏ విధమైన ప్రొసీజర్ అవలంబిస్తూ ఉన్నారు. రెండో క్వశ్చన్ ఏంటంటే, మీరు సరే రేటు ఎక్కువ తక్కువ అనే దాన్ని పక్కన పెడితే మీరు టెండర్ లేకుండా నామినేషన్ మీద ఎలా ఇచ్చారు? నామినేషన్ మీద ఇవ్వకూడదు కదా, అది కూడా మీకు సంబంధించిన కంపెనీకి ఇచ్చారు. ఈ రోజున కన్నా లక్ష్మణ్ అడిగిన దానికి సో ఇప్పుడు అందులో అవినీతి టెస్ట్ టికెట్ల వ్యవహారంలో గోల్మాల్ జరిగింది. ఆ విషయాన్ని కన్నా చెప్పే ప్రయత్నం చేస్తే కన్నా మీద అమ్ముడు పోయిన వ్యక్తిగతమైన దాడి చేస్తోంది వైసీపీ. ఇదే కదా బీజేపీ వర్షను? రైట్, 100%. వాళ్ళు దొంగ దొరకంగానే భయపడిపోయి ఇది అడ్డంగా మాట్లాడుతూ ఉన్నారు. అది విష్ణు గారు ఏంటి అంత కాన్ఫిడెంట్ గా విజయసాయి రెడ్డి గారు? నాగభూషణ్ గారు మళ్ళీ వస్తా, విష్ణు గారు మాట్లాడక మళ్ళీ వస్తా. విష్ణు గారు కాన్ఫిడెంట్ గా విజయసాయి రెడ్డి మళ్ళీ చెప్తున్నాను నేను, ఆయన అమ్ముడుపోయారు, ఆయన చంద్రబాబుకు అమ్ముడుపోయారు, బీజేపీ అధిష్టానానికి సంబంధం లేకుండా మాట్లాడుతున్నారు లాంటి కామెంట్స్ ఆయన మళ్ళీ చేశారు. ఎక్కడ కావాలంటే అక్కడ ఒట్లేస్తున్నారు. పురంధేశ్వరం కూడా తీసుకొచ్చారు, ఎన్నికలకు బీజేపీ అధిష్టానం ఇచ్చిన డబ్బులు వాళ్ళు తినేశారు అని చెప్పి. ఎందుకని ఈ రకమైన ఎదురుదాడి చేస్తున్నారు అని అడిగితే ప్రభుత్వం వైపు నుంచి మంత్రి సమాధానం చెప్పారు, ఎంత కాదు ఇదిగా ఎంత కొన్నాం అని చెప్పారు. పర్సనల్ ఎలిగేషన్స్ చేస్తున్నారు అంటే బీజేపీ మళ్ళీ అనుమానం వ్యక్తం చేస్తుంది మీ నాయకుల మీద. పత్రికా ప్రకటనలు కానివ్వండి, ట్వీట్లు కానివ్వండి, దీనంతా కూడా ఎట్లా ఉందంటే, సరే ఇప్పుడు పాతూరు నాగభూషణం గారు చెప్పారు ఏమని, ఇక్కడ జరిగినటువంటి దాని మీద వివరణ కోసం మేము అడిగాము, ఎవరిని విమర్శించలేదు, ఎవరిని దాన్ని క్రిటిసైజ్ చేయలేదు, అవినీతి ఏం జరిగిందని చెప్పని మేము క్వశ్చన్ చేసామన్నారు. మీరు కేంద్ర ప్రభుత్వము ఐసీఎంఆర్ ఎట్లా మాకన్నా ఎక్కువ రేటుకి ఇచ్చిందండి? దాని ముందు ఈ కన్నా లక్ష్మణ్ గారును మన నాగభూషణ్ గారిని ముందు సమాధానం చెప్పండి, తర్వాత చర్చలోకి వెళ్దాం. 5 లక్షల కిట్లు ఎలా ఇచ్చింది? ఎలా తెలిసి తెలియకుండా ఏదో బురజల్లాలి అని చెప్పిన ఏదో ఆరాటంతో తొందరపాటుతో మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఐసీఎంఆర్ అనుమతితోనే మళ్ళీ నిన్న చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, వీడియో కాన్ఫరెన్స్ లో ప్రధానమంత్రి గారి సమక్షంలోనే ఒక్క నిమిషం ఉండండి సార్, మా పాయింట్ చెప్పిన తర్వాత మీరు ఎదురు కానీ, అదే ప్రధానమంత్రి గారి సమక్షంలో కాన్ఫరెన్స్లో వీడియో కాన్ఫరెన్స్లో టికెట్ల విషయాన్ని ప్రస్తావిస్తే ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే సమాచారం ఇవ్వండి, కొనండి అని చెప్పని ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ గారు కూడా రియాక్ట్ అయ్యి మాకు అనుమతి ఇచ్చారు. మేము వెరిఫై చేస్తే మాకు దొరికినటువంటిది ఇమీడియట్గా అన్ని రాష్ట్రాల కన్నా ముందు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నంలో మేము చేశాము. దాన్ని తప్పు పట్టేది. అసలు రాజకీయం కావాలా, లేకపోతే ప్రజల ఆరోగ్యం కావాలా, లేకపోతే ప్రజలు ఇబ్బందులు పడుతుంటే దాన్ని బీజేపీ అడిగింది ఇదిగో మాకు ఇలా అనుమానాలు ఉన్నాయి, ఇక్కడ ఏదో అవకతవకలో లేకపోతే గోల్మాలో జరిగింది, ఇంతకు వచ్చేదని ఇంత కొన్నారు అంటే దాన్ని సమాధానం చెప్పడం మానేసి కన్నా లక్ష్మీనారాయణ అమ్ముడుపోయాడు 20 కోట్లకి అని టార్గెట్ ఎందుకు చేశారు విజయసాయి రెడ్డి? అదే విషయాన్ని మళ్ళీ ఇవాళ నేను దాని మీద నిలబడి ఉంటున్నాను, ఎక్కడికైనా వచ్చి ఒట్టేస్తాను అని చెప్పారు. అంటే ఒట్లు కాదు కదా, ప్రమాణాలు కదా కావాల్సింది, ప్రూఫ్లు కావాలి. ఇప్పుడు ఈ ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో నేను చెప్తున్నాను సార్, ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మాకు వ్యతిరేకంగా కొంతమంది తెలుగుదేశంలో నుంచి కొంతమంది భారతీయ జనతా పార్టీలో చేరారు. అందులో ఎవరంటే పాతూరు నాగభూషణం గారు కానీ, లేదంటే సుజనా చౌదరి గారు కానీ, లేదంటే ఇంకా సీఎం రమేష్ గారు కానీ, వీళ్ళంతా ఏంటంటే షాడో టీడీపీ అనమాట. ఈ షాడో టీడీపీ అంతా కూడా కన్నా లక్ష్మణ్ గారితో
ఒక గేమ్ నడిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రంలో. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి నడిపిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మాకు ఎప్పటికప్పుడు సమాచారం వస్తూ ఉంది. ట్రెడిషనల్గా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరూ కూడా మాట్లాడకుండా ఈ ఎల్లో మీడియానే వేదికగా చేసుకుని పదే పదే కన్నా లక్ష్మణ్ గారు ఈ ప్రభుత్వం మీద సంవత్సర కాలంలో మా మీద చేసినటువంటి విమర్శలు మాకు ఒక సమాచారం ఉంటుందండి. కాదు, మీరు కన్నా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు, ఎవరు ఆడిస్తున్నారు కాదు. మీరన్న టీడీపీ షాడో బీజేపీ నాయకులు కాకుండా మీరంటూ ఒరిజినల్ బీజేపీ నాయకులు, ట్రెడిషనల్ బీజేపీ నాయకులు కూడా విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు కదా. మరి వాళ్ళు కూడా టీడీపీ షాడోలోకి వెళ్ళారా? అది ఎట్లా అర్థం చేసుకోవాలి? రెండోది, మీకున్న సమాచారం ప్రకారం అన్ని ఆధారాలతోనే కన్నా లక్ష్మీనారాయణ అది వేరే విషయం కాదు కదా, అది ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే ఇక్కడ మీరు టీడీపీ షాడో టీం అన్నారు, షాడో టీము బీజేపీ టీము రెండు ఒకే మాట చెప్పారు కదా మరొకసారి. కాదు అదే చెప్పేది విజయసాయి రెడ్డి గారు మరొకసారి చెప్పారు కదా. నేను 5 ప్రశ్నలు రాంబాబు గారు కూడా చెప్పారు, దానికి సమాధానం చెప్పాలి. దానికి ముందు విజయసాయి రెడ్డి గారు మరొకసారి నేను అన్న మాటని కట్టుబడి ఉన్నాను అని కూడా చెప్పడం జరిగింది. అన్ని ఏమేం జరిగిందో మొత్తం అంతా చెప్పడం జరిగింది. కాబట్టి ఒక ప్రభుత్వం మీద ప్రజలు ఎవరి చేతిలోనో మరి ఎవరి చేతిలోనో ఒక్క నిమిషం ఉండండి నేను చెప్పిన తర్వాత మీరు ఆన్సర్ చేస్తారు. ఒకరి చేతిలో మారి పదే పదే మీడియాని అట్రాక్ట్ చేయడం కోసం ఏదో పోరాటం చేస్తున్నట్టుగా మా మీద వాళ్ళకి అమ్ముడుపోయి మా మీద మాట్లాడేటటువంటి తత్వం సరైనటువంటిది కాదు అని భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం మాకన్నా ఎక్కువ రేటుకు ఉంది. ఈ రోజు డెవలప్మెంట్స్ దాన్ని పక్కన పెడదాం. కాదు, ఏదో హడావుడి చేస్తున్నట్టు ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నట్టు కలరిస్తున్నారా, మీడియాలో కనిపించడానికి కలరిస్తున్నారా? అలాగే అంబటి రాంబాబు అడిగారు, కన్నా బీజేపీ అధ్యక్షుడు ఎలా అయ్యారో చెప్పాలి, కన్నా గుండెపోటు నిజంగా వచ్చిందో రాదో కూడా ప్రమాణం చేస్తారా? ఇలాంటి ప్రశ్నలు అడిగారు. సీఎం పదవి కోసం కన్నా 20 కోట్లు ఇవ్వలేదా? ఏంటి 20 కోట్ల వ్యవహారం ఏంటి అసలు? అదిగా సార్, నేను ఇప్పుడు విష్ణు గారిని నేను స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా. మన టాపిక్ ఏంటి? కిట్ల మీద అవినీతి గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయన నన్ను క్వశ్చన్ వేశారు, పాతూరు నాగభూషణం గారు తెలుగుదేశం నుంచి చంద్రబాబు పంపిస్తే వచ్చాడని. నేను ఆయనకి 2009 నుంచి నేను రాజకీయాల్లో లేను, నేను ప్రమాణం చేస్తాను, నేను 2009 నుంచి నేను రాజకీయాల్లో 2019 ఉన్నాను. మీరు కాదు ఆయన ఆ పార్టీ నుంచి నేను అలా అనలేదు. నేను అలా అనలా. భారతీయ జనతా పార్టీలో అదేలేండి, మీరు పేర్లు నాగభూషణం, సుజనా చౌదరి, సీఎం రమేష్ పేర్లు చెప్పారు కదా, దాని గురించి పాయింట్ అది కాదు. నాగభూషణం గారు పాయింట్ కాదు, వినండి, కాదు మీరు ఏ పార్టీ నుంచి ఏ పార్టీలోకి వెళ్ళే పాయింట్ అది కాదు. కన్నా లక్ష్మీనారాయణ 20 కోట్లకు అమ్ముడు పోయాడు అన్న విషయం ఎంపీ విజయసాయి రెడ్డిగా నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడికైనా వచ్చి ఒట్టేస్తాను. ఇంత కాన్ఫిడెంట్ గా విజయసాయి రెడ్డి ఎట్లా చెప్పగలుగుతున్నారు? ఎందుకు చెప్పగలుగుతున్నారు? నేను అది చెప్పబోయే ముందు ఒక్క పాయింట్ నా మనండి సార్. నేనేమంటున్నానంటే భారతీయ జనతా పార్టీలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చారనే విషయం వైసీపీలో వాళ్ళకి అనవసరం. మేము ఎవరైనా మాట్లాడితే వాళ్ళు పలానా పార్టీ నుంచి వచ్చారు, పలానా కులం అని మాట్లాడతాం. నేను అడుగుతున్నా, మీ పార్టీలో ఉన్నాళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు కాంగ్రెస్ నుంచే వచ్చింది. మరి ధర్మాన ప్రసాదరావు గారు బొత్స ఏం తిట్టారు? ఉరేయాలి జగన్మోహన్ రెడ్డికి అన్నారు, చాలా దారుణంగా మాట్లాడారు. నా దగ్గర ఎన్ని ఉన్నాయి. ఇదే కన్నా లక్ష్మణ్ గారు చంద్రబాబుని వాడు పనికిమాలినాడు అని మాట్లాడాడు. ఎవరు? కన్నా లక్ష్మణ్. ఎలక్షన్ ముందు ఆ రోజేమో తప్పట్లు కొట్టారు ఇదే విజయసాయి రెడ్డి గారు, వీళ్ళందరూ వైసీపీ వాళ్ళు. ఇవాళ వీళ్ళ దగ్గరికి వచ్చి ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుందండి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. దీన్ని మనం ఏ విధంగా చూడాలనేది అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, ఇన్ని రోజుల నుంచి 20 కోట్ల రూపాయలు తీసుకుంటే ఎందుకు విజయసాయి రెడ్డి గారు బయట పెట్టలేదు? మా పార్టీలో ఇప్పుడు ఇంకోటి చెప్పారు ఇందాక, పురంధేశ్వరి గారు ఎలక్షన్ డబ్బులు కన్నా లక్ష్మణ్ గారు తీసుకున్నారని. మా పార్టీ వాళ్ళు ఎవరు మీకు చెప్పారా? అసలు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, మీరు ఎక్కడెక్కడ డబ్బులు వసూలు చేశారు, ఏమేం చేశారు అని నేను మాట్లాడితే సరిపోయిందా? తప్పు కదా. మా పార్టీ విషయంలో ఉన్న విషయాన్ని మీరు ఎలా మాట్లాడతారు? మీకు ఎవరు మా పార్టీలో వచ్చి అయ్యా మా డబ్బులు తిన్నారు హెల్ప్ చేయమని నేను అడుగుతున్నా. ఇంకా ఉన్న ఎలిగేషన్స్
బీజేపీని కన్నా సుజనా చంద్రబాబుకి అమ్మేశారు. బీజేపీ అధిష్టానం ఇచ్చిన పార్టీ ఫండ్ దుర్వినియోగం చేశారు. పరువు నష్టం ద్వారా కూడా కన్నా కోట్లు సంపాదించుకున్నారు. ఇవన్నీ వాళ్ళ వైసీపీ నేతలు చేసిన కామెంట్స్. చాలా కామెంట్స్ చేశారు ఇవాళ. సార్ ఆడలేక మడ్డదల మీద పడ్డట్టు వీళ్ళకి ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు వీళ్ళకి కొరకరాని కొయ్యిలాగా అయిపోయారు. వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే వీళ్ళ తప్పులను రోజు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడుతున్నప్పుడు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఉండాలి. ఇవాళ కన్నా లక్ష్మీనారాయణ గారు కాకపోతే మా ఇంకొక లీడర్ మాట్లాడినా అతని మీద కూడా ఇదే విధంగా దాడి చేస్తారు. వినండి, బీజేపీ ప్రశ్నిస్తోంది కాబట్టి ప్రభుత్వాన్ని కన్నా మీద పర్సనల్ ఎలిగేషన్స్ చేసి ఆయన భయపెట్టి ఆయన నోరు తగ్గేలా చేయాలనేది వైసీపీ ప్లానా మీరు అన్నదాన్ని బట్టి? 100% విష్ణు గారు, ఎందుకంటే వ్యక్తిగతంగా వెళ్తే విష్ణు గారు అదేనా స్ట్రాటజీ? మా కేంద్ర నాయకత్వం చూస్తుంది ఇదంతా. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఢిల్లీలో ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, వీళ్ళు మా మీద ఏముంటుంది కేంద్ర నాయకత్వం? కాదు, ఈ ఇష్యూ మీద ఏం చెప్పింది కేంద్ర నాయకత్వం? సైలెంట్ గా ఉండండి అని చెప్పిందా, లేకపోతే ఫైట్ చేయండి అని చెప్పిందా? ఏం చెప్పింది? అదిగా సార్, మేము ఇంకా కేంద్ర నాయకత్వం దాకా వెళ్ళాలి కదా. జరిగింది నిన్నే కదా, నిన్న నుంచి మా లెవెల్లో జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే విజయసాయి రెడ్డి పదే ఏమంటున్నారు, కేంద్ర నాయకత్వంతో సంబంధం లేకుండా ఇక్కడ బీజేపీ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు తానా అంటే తందానా అని మాట్లాడుతున్నారని. సో కేంద్ర నాయకత్వం ఇన్వాల్వ్ అవుతోందా, అవ్వట్లేదా, లేకపోతే ఇక్కడ లోకల్ స్థాయిలోనే జరుగుతోందా అని అనుమానం వస్తుంది ఆబ్వియస్ గా. సార్ మాకు కేంద్ర నాయకత్వానికి ఒక సిస్టమ్ ఉంది. నేషనల్ పార్టీ ప్రతి చిన్న విషయాన్ని ప్రతి దాన్ని వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు, కానీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళ హెల్ప్ కావాలంటే మాకు హెల్ప్ చేస్తారు. మేము ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఏ విధమైన సహకారం అని. మీరు బీజేపీకి భయపడుతున్నారు, వైసీపీ బీజేపీకి భయపడుతోంది, వైసీపీ ప్రభుత్వం బీజేపీకి భయపడుతోంది. అందుకే ఒక నిమిషం నాగభూషణం గారు, ప్రజల ముందుకు తీసుకెళ్ళండి, అందుకే ఫైట్ చేయండి. రాజధాని గురించి మీరు ఫైట్ పక్కన పెట్టండి, రాజధాని ఇవన్నీ మళ్ళీ మాట్లాడుకుందాం. మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం, ఇప్పుడు ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. విష్ణు గారు, మీరు భయపడిపోయి స్ట్రాటజీ ఉపయోగించారు. కన్నా అమ్ముడుపోయాడని స్ట్రాటజీ అప్లై చేస్తే కన్నా భయపడి మాట్లాడడం మానేస్తాడని స్ట్రాటజీ అప్లై చేస్తున్నారా మీరు? అది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? అలా కాదు. వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎల్లో మీడియాకి కీలుబొమ్మలుగా మారిపోయి ప్రజలు ఓట్లు మొన్న వచ్చినటువంటి దాంట్లో ప్రజలు వీళ్ళకి ఓట్లు లేకపోయినా ఈ ప్రభుత్వం మీద రోజు ఒక పత్రికా ప్రకటన ఇస్తే ఆ పేపర్లో ఫ్రంట్ పేజీలో వస్తే మనం ఏదో పోరాటం చేసినట్టుగా కనపడుతుంది అని చెప్పి కన్నా వాళ్ళ ట్రాప్లో పడిపోయి అటు చంద్రబాబు ట్రాప్లోనూ ఈ పత్రికల ట్రాప్లోనూ పడిపోయి ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. అంతమించి నాగభూషణం గారు అంటున్నారు కన్నా చూసి కొరకరాని కొయ్య భయపడి ఏం జరిగింది? కన్నా గారు మన ప్రెసిడెంట్ గానే అమ్ముడుపోయారా, ట్రాప్ లో పడ్డారా? రెండు వేరు వేరు. ట్రాప్ లో పడడం వేరు, అమ్ముడుపోవడం వేరు. కాదు, నేను ఒక్క నిమిషం వస్తున్నా. లేదు, అమ్ముడుపోయే మా నాయకుడు చెప్పిన దాంట్లో అమ్ముడుపోయి ఆ రకంగా ప్రవర్తిస్తున్నారు. నేనేమంటానంటే మొన్న అధ్యక్షుడిగా ఎవరున్నారండి భారతీయ జనతా పార్టీకి? ఏమైందండి? మిమ్మల్ని చూసి భయపడాలా ఈ రాష్ట్రంలో మేము? కన్నా గారిని చూసి కొరకరాని కొయ్య. ఏం మాట్లాడుకుంటాం మనం? ఈ రోజు పరిస్థితి ఏంటి? దాని గురించి ఆ పార్టీ గత ట్రాక్ ఏంటి? మనం ఈ రోజు కన్నా గారిని చూసి భయపడుతున్నాం. కాబట్టి మేమేమంటున్నామంటే బీజేపీ తమను తాము ఎక్కువ ఊహించుకుంటుందా? ఒక్క నిమిషం విష్ణు గారు, నాగభూషణం గారు సార్ ఎవరికైనా ఒక్క నిమిషం ఆయన ఆగమని చెప్పండి. నేను మాట్లాడిన తర్వాత నాగభూషణం గారు ఆయన ఆగమని చెప్పండి సార్. మళ్ళీ మిమ్మల్ని అడుగుతా విష్ణు గారు, ఒక్క నిమిషం ఆగమనండి. పెద్ద నాయకుల్ని చిన్న వాళ్ళు విమర్శిస్తూ ఉంటే పత్రికల్లో పెద్దగా వస్తే పార్టీ ఏదో పెద్దగా ఉన్నట్టు ఒక ఊహలో బతుకుతున్నారు వాళ్ళు. సో ఎవరు ప్రజాస్వామ్యంలో మనకు సంబంధించినటువంటి అంశం ఏంటంటే ప్రజలు ఓటేసినప్పుడు ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఏ విధంగా ఓటేశారు, ఆ పార్టీకి ఏ ఓట్లు వచ్చినాయి ఏంటి అనేది ట్రాక్ రికార్డు. రీసెంట్గా జరిగినటువంటి ఎన్నికలు లేదా రేపు కరోనా తగ్గిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు అది ప్రామాణికంగా తీసుకుందామా చెప్పండి? కాబట్టి మేమేమంటున్నామంటే మీరు మీ స్థాయికి మించి అవాస్తవాల్ని ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా అమ్ముడుపోయి మా మీద ఆరోపణలు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. అప్పుడు మేము ఏంటి దీని కథ అంతా ఏంటి అని చెప్పి బయటికి తీస్తే మా ఒక్క నిమిషం
తేలిందా ఈ కథ అంతా? కాదు, ఈ తీగ లాగితే డొంక అంతా కదిలిందా? అంబటి రాంబాబు గారు అదే ఇదంతా అంబటి రాంబాబు గారు 5 క్వశ్చన్లు మనకు కనపడతా ఉన్నాయి దీనికి. సో అక్కడ రాత్రి హార్ట్ అటాక్ అని చెప్పి దాక్కోవడం, హాస్పిటల్లో పోయి, సో హార్ట్ అటాక్ ఢిల్లీ వెళ్ళి స్టోరీ, లేకపోతే సుజనా చౌదరి గారి దగ్గర అమ్ముడు పోవడము. అలాగే అసలు మా మీద విమర్శించే బదులు మమ్మల్ని విమర్శించే ముందు అక్కడ ఉన్నటువంటి ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన సవాళ్లు ప్రతి సవాళ్లు కదా ముఖ్యం అయిపోయాయి. రైట్, సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు నాతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఎన్టీవీలో. నారాయణ గారు, ఎట్లా ఉంది విజయసాయి రెడ్డి కన్నాలపై మీరు సెటైర్లు కూడా వేశారు, ఇప్పటికే దేవాలయాలు మూతపడ్డాయి, మీరు ప్రమాణాలు చేస్తే అబద్ధాలు నిజాలు అయిపోతాయా, నిజాలు అబద్ధాలు అయిపోతాయా, ప్రూఫ్లు కావాలని కరెక్ట్ గానే అడిగారు మీరు. ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ లో? బీజేపీ స్థాయికి మించి విమర్శిస్తోందనేమో విష్ణు గారు అంటున్నారు. ఇప్పుడు ఈ కరోనా వైరస్ తో ప్రపంచం, దేశం, రాష్ట్రం హతరాగ్రవుతా ఉంది. దీని పరిష్కారం కోసం టెస్ట్లు ఎక్కువ కావాలని అడుగుతున్నాము. టెస్ట్ల కిట్లు కావాలని వచ్చింది. కిట్లు వాళ్ళు తెప్పించుకున్నారు. ఆ కిట్లు తెప్పించుకోవడంతో హడావుడి స్టార్ట్ అయింది. ఇవన్నీ దొంగలు కొట్లాడుకుంటే అసలు వాస్తవాలు బయటపడుతుంటాయి. అందువల్ల వీళ్ళు రూలింగ్ పార్టీలో సెంట్రల్ వాళ్ళు ఉన్నారు, స్టేట్లో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఈ కొనుగోలులో ఇలా కిక్ బ్యాక్స్ తప్పకుండా ఉంటాయి. దాన్ని ఏమని చేయండి. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఈ కిట్ల పైన లేకపోతే కరోనా వైరస్ పైన దీనిపైన చర్చించకుండా మీరు మొత్తం పరిధి దాటిపోయారు. అంటే ఈ సీరియస్ సమస్యలు అందరూ కలిసి చర్చించి పరిష్కారం చేసుకోవాలి. రాజకీయ విభేదాలు ఎంతన్నా ఉన్నాయండి. ఈ కరోనా వైరస్ పైన అందరూ కలిసి ఒకటిగా ఉన్నాం. దీనిపైన చర్చించి పరిష్కారం చేసుకోకుండా ఇది మొత్తం గతం తోకుంటా కూర్చున్నారు. ఇప్పుడు నేను కోరేది ఏంటంటే, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఒక ఆరోపణ చేశారు బీజేపీ పైన. బీజేపీ వాళ్ళు దానికి కౌంటర్ ఇచ్చుకోవాలా. ఇప్పుడు ఎవరు చేసుకోవాలి? ఇప్పుడు వాటిని పరిష్కారం చేసుకోవాలా. ఇప్పుడు కోట్ల రూపాయల డబ్బులు ఆంధ్రప్రదేశ్కి బీజేపీకి ఇచ్చారని చెప్పేసి ఆయన చెప్పాడు. మరి ఆయన బాధ్యత పార్లమెంట్ సభ్యుడు, వైసీపీకి స్పోక్స్ మ్యాన్, అంత ప్రాముఖ్యత మనిషి చెప్పిన తర్వాత దాన్ని నమ్మాల్సి ఉంది. దాన్ని నివృత్తి చేయాల్సింది ఎవరు? కేంద్ర బీజేపీ వాళ్ళు దాన్ని నివృత్తి చేయాలి. కర్ణాలక్ష్మి చెప్తే కూడా లాభం లేదు. కర్ణాలక్ష్మి ఆయన తీసుకోదంటారు. కేంద్ర బీజేపీ వాళ్ళే మేము డబ్బులు ఇచ్చాము, పరంత డబ్బులు మేము ఇచ్చామని చెప్పాలి. ఇవ్వకుండా పోతే మీరు అబద్ధం అని చెప్పాలి. ఇప్పుడు అబద్ధం అయినప్పుడు ఆరోపణ చేసినటువంటి విజయసాయి రెడ్డి మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు సిద్ధమా అని అడుగుతున్నాను. విజయసాయి రెడ్డి అబద్ధం చెప్పుంటే కేంద్ర బీజేపీ వాళ్ళు చర్య తీసుకోవాలి. లేదా విజయసాయి రెడ్డి చెప్పింది కరెక్ట్ అయినంటే కేంద్ర బీజేపీ వాళ్ళు వైట్ పేపర్ ప్రకటించి మేము ఇంత డబ్బులు ఇచ్చామని చెప్పుకోవాలి. ఈ 2 పొదులు పెట్టి దేవుడి పైన ప్రమాణం చేస్తారు. పాపం ఎవరు లేని దేవుడిని ఏం చేశాడండి? కాళీపాకం దేవుడు కానీ, వెంకటేశ్వర దేవుడు కానీ వాళ్ళేదో వాళ్ళ మానవాళ్ళు పడుకుంటున్నారు. చివరి వైరస్ వచ్చిన తర్వాత మొత్తం మూసుకుని దేవుళ్ళే పారిపోయారు. ఒక హాస్పిటల్ తప్ప, వైద్యశాలలు తప్ప దేవుళ్ళని మాయమైపోయారు. ఆ దేవుడు ఎత్తుకుంటూ పోతారు. హార్ట్ అటాక్ దగ్గర నుంచి స్టోరీ మొదలైంది, స్క్రీన్ ప్లే అక్కడి నుంచి ప్రారంభమయ్యి ఇక్కడ దాకా వచ్చింది అని కన్నా లక్ష్మణ్ మొత్తం పిక్చర్ ఇది అని చెప్తున్నారు. విజయసాయి రెడ్డి మళ్ళీ ఆ మాట మీద నిలబడినారని మళ్ళీ చెప్తున్నారు. సో మీకేమనిపిస్తుంది? నేను మళ్ళా చెప్పేది ఏంటంటే, వాళ్ళ పోరాటం నేను పోలేదు కానీ విజయసాయి రెడ్డి చేసినటువంటి ఆరోపణ పైన బీజేపీ వాళ్ళు నిలబడి కేంద్ర బీజేపీ స్పందించి దాన్ని క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఇచ్చిండుంటే ఇచ్చినట్టు లెక్క చెప్పాలి. ఇవ్వకపోతే విజయసాయి రెడ్డి అబద్ధం చెప్పాడు కాబట్టి విజయసాయి రెడ్డి యాక్షన్ తీసుకోవాలి. ఈ విషయం కేంద్ర బీజేపీ ఫిక్స్ చేస్తా ఉన్నారు. వాళ్ళు స్పందించి దీనికి సమాధానం చెప్పాలి. చెప్పకుండా పోతే బీజేపీ మొదటి ముద్దాయి అవుతుంది మేము నమ్ముతాం. కాదు, మీరు దేని గురించి అంటారు? 20 కోట్ల లేకపోతే ఎన్నికల కోసం జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీకి ఇచ్చిన డబ్బుల గురించా? నేను ఎన్నికల సంబంధం అడుగుతున్నాను. ఆ 20 కోట్ల అవన్నీ ప్రైవేట్ అఫైర్లు మన సంబంధం లేదు. వాళ్ళు బురద వేసుకుంటుంటారు. ఎన్నికలకు సంబంధించి కేంద్ర బీజేపీ వాడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి కన్నా లక్ష్మణ్ గారికి పురంధేశ్వరికి ఇచ్చారని చెప్పేసి విజయభాస్కర్ చెప్పింది. దాన్ని క్లారిఫై చేయాలి. కేంద్ర బీజేపీ వాడు ఇచ్చారా ఇవ్వలేదా, ఇచ్చుంటే లెక్కలు ఉన్నాయా లేవా, అది పారదర్శకత రావాలని కోరుతున్నా. ఆ విధంగా మేము ఇవ్వలేదంటే విజయభాస్కర్ అబద్ధం అయిపోయిన అర్థం అవుతుంది. మరి విజయభాస్కర్ వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒకటి బీజేపీ తేల్చాల్సిందని చెప్తాం. నాగభూషణ్ గారు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతానికి కేంద్ర జాతీయ పార్టీ దీని మీద జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది, లేదా చోద్యం చూస్తోంది అనే అర్థం వస్తుంది ఏమి మాట్లాడకపోతే. ఎందుకంటే ఫండ్ ఇచ్చిందా పార్టీ, ఇస్తే కనుక ఆ ఫండ్ విజయసాయి రెడ్డి వీళ్ళిద్దరూ తినేసారని ఎలా చెప్తున్నారు? ఆధారాలతో చెప్తున్నారా? బిసైడ్ 20 కోట్ల వ్యవహారం అలా ఉంది, అది కాకుండా మళ్ళీ ఎన్నికల డబ్బుల వ్యవహారం వచ్చింది.
ఇదిగా సార్ మనం మురుక్కాల పక్కన ఉంటే ఆ 20 కోట్లు నేను మురుక్కాల పోలే. పక్కన మురుగు వాసన వస్తుందని ఈ వైసీపీ వాళ్ళందరూ అలా చేస్తారు కాబట్టి అందరూ అలా చేస్తారనుకుంటారు. భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీ, దానికి ఒక సిస్టము, ఒక ప్రొసీజర్స్ ఉంటాయి. చాలా డిసిప్లైన్గా భారతదేశంలో ఏం చేయాలి ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం జరిగి సంవత్సరం అయింది ఎలక్షన్స్. మరి ఇన్ని రోజుల నుంచి మరి అంబటి రాంబాబు ఎందుకు మాట్లాడలేదు నేను అడుగుతున్నా. ఒకటి, విజయసాయి రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ నీ కిట్ల గురించి, అవినీతి గురించి మేము మాట్లాడితే నీకు కులం గురించి, లేకపోతే మతం గురించి, లేకపోతే మా పార్టీలో నువ్వు ఆ పార్టీ ఇప్పుడు మాట్లాడతారా? ఇవన్నీ కూడా ప్రజలు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఇందులో మీరు 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 ఒకే ఒక పాయింట్ చెప్తాను నేను. వీళ్ళకి ఈ ఎలక్షన్లు జరిగి సంవత్సరం అయింది కదా, సంవత్సరం నుంచి మరి ఎందుకు చెప్పలా? ఆ రోజే మాట్లాడొచ్చు కదా. ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవాళ ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? మా పార్టీ అధిష్టానం వారు జరిగింది నిర్ణయించే కాబట్టి వాళ్ళు ఏం చేయాలా ఏంటి అనేది వాళ్ళకి క్లారిఫై అయ్యేలా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కాకపోతే వీళ్ళు కిట్లు గురించి రేట్ అడిగితే అసలు తోక లేకుండా ఏదేదో కామెంట్స్ చేస్తూ ఉంటే ఎలాగండి? ఇప్పుడు విష్ణు గారు ఉన్నారు, నాతో ఆర్గ్యుమెంట్ ఏం చేయాలి? మనం కిట్లు మీరు తప్పు చేశారు లేదా ఐసీఎంఆర్ వాళ్ళు రేట్లు అడిగారు. నేను అడుగుతున్నా, ఐసీఎంఆర్ నెల రోజులు రేట్ చేశారు, దాన్ని బేస్ చేసుకొని మీరు ఇష్యూ అక్కడి నుంచి దాటిపోయి డబ్బులు తిన్నారు, డబ్బులు అమ్ముడుపోయారు, ఒట్లు సవాళ్ళు ప్రతి సవాళ్ళ దాకా వచ్చేసింది. ఇంకా మీరు కిట్లు 730 790 దగ్గరే ఉన్నారు. తర్వాత ఇష్యూ ఒక పార్టీ అధ్యక్షుడు, ఒక పార్టీ జాతీయ పార్టీ రాష్ట్ర స్థాయి అధ్యక్షుడి మీద అధికార పార్టీకి సంబంధించి కీలకమైన నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఒక రాజ్యసభ సభ్యుడు చేసిన ఆరోపణలకి వాల్యూ లేదా? దానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదా? విష్ణు గారు, ఇప్పుడు అవినీతి, మీరు మా అవినీతిని ప్రశ్నిస్తే మేము ఊరుకుంటామా, అందుకనే మేము ఇప్పుడు మీ మీద అంటున్నాము అని చెప్తారా? లేదా 1 year దాకా ఎందుకు మాట్లాడలేదు అన్న బీజేపీ ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారు? సార్ ఇప్పుడు వాళ్ళ అవినీతి ఏంటండి? ఏంటి అవినీతి? కేంద్ర ప్రభుత్వం 5 లక్షల కిట్లు కొంది, ముందు దాని గురించి మాట్లాడమని చెప్పండి, దాని గురించి ఉత్తరం రాయమనండి. మీరు కూడా గోల్మాల్ చేశారా? ఐసీఎంఆర్ కేంద్ర ప్రభుత్వంలో, వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐసీఎంఆర్లో కూడా గోల్మాల్ జరిగిందా? అవినీతి జరిగిందా? 5 లక్షల కిట్లు ఎట్లా కొన్నారు? ఇవన్నీ ముందు రాయనండి. కన్నా గారిని, నాగభూషణ్ గారిని మేము సమాధానం చెప్తాం. మా కండిషన్స్ చేతిలో పెట్టుకుని కొన్ని కండిషన్స్ ప్రస్తావించి కొన్ని కండిషన్స్ మాట్లాడకుండా 25% ఇస్తే, అందరికన్నా ఎవరికి తక్కువకి ఇస్తే ఆ రేటే మేము ఇస్తామని చెప్తే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో మేము తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి జిల్లాలకు పంపిస్తే, వైద్యం గురించి ప్రజల గురించి ఆలోచించకుండా మా మీద అనవసరమైనటువంటి దాడి చేసి వాళ్లే ఈరోజు ప్రజల ముందు అబాస్పాలయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారో గంట ముందు వీళ్ళు, గంట తర్వాత బీజేపీ వాళ్ళు మాట్లాడేటటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రంలో వస్తే ఎవరు ఏం మాట్లాడతారండి? నారాయణ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు బీజేపీ కలిసి నడుస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్ కలిసి రాజకీయాలు చేస్తున్నాయా వైసీపీకి ఎగనెస్ట్ గా? బ్లాక్ మెయిల్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి ఇప్పుడు. బీజేపీ వాళ్ళ పైన వైసీపీ పైన బీజేపీ ఇద్దరు బ్లాక్ మెయిల్ చేసుకునేటువంటి రాజకీయాలకు దిగారిపోయారు. కేంద్రంలో కిట్లు కొన్నమాట వాస్తవం, రాష్ట్రంలో కిట్లు కొన్నమాట వాస్తవం. కేంద్రంలో కిట్లు కొన్న వాళ్ళు కమిషన్ ఉంటుందని నేను కూడా నమ్ముతున్నాను. రాష్ట్రంలో కిట్లు కొనే వాళ్ళు కమిషన్ ఉంటాయని నమ్ముతున్నాను. ఎందుకంటే రెండు పార్టీలు అట్లాంటివే కదా, కానీ ఉంటాయి. దానిపైన అది ఎప్పుడైనా ఉంటుంది, దాన్ని తెలుసుకోవాలి. నారాయణ గారు అన్ని దాని నుంచి పని కేంద్ర బీజేపీ వైసీపీ వస్తా ఉంది. నేను చెప్పేది ఏంటంటే, ఆ 20 కోట్లకి ఇట్లా మాకు అవసరం లేదు, బ్లాక్ మెయిల్ టాక్టిక్స్ అక్కర్లేదు. తేల్చండి, ఖచ్చితంగా తేల్చండి. విజయసాయి రెడ్డి చేసిన ఆరోపణ పైన బీజేపీ స్పందించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విష్ణు గారు, ఇది బీజేపీ వైసీపీ వ్యవహారం కాదు. ఒక నిమిషం విష్ణు గారు, ఇది బీజేపీ వైసీపీ వ్యవహారం కాదు, రాష్ట్రంలో ప్రజలకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించిన వ్యవహారం. ఇప్పుడు నారాయణ గారు ఏమో అక్కడ కమిషన్లు ఉంటాయి, ఇక్కడ కమిషన్లు ఉంటాయి, ఇద్దరు బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ చేసుకుంటున్నారంటే ఇంక నిజాలు ఎలా బయటకు వస్తాయి? విష్ణు గారు, ఇప్పుడు నారాయణ గారి మాటలకి అర్థం, తెలంగాణలో పోయి ఏదో జరిగితే ముక్కు నేలకు రాస్తానని చెప్పని ఆయన అక్కడి నుంచి అడ్రస్ కనిపించకుండా వెళ్ళిపోయినట్టున్నాడు. తర్వాత ఆ సీఎం గారు అడిగారు, ఎక్కడ నారాయణ ఎక్కడ ఉన్నాడు, ముక్కు ఎక్కడ రాస్తాడు, రోడ్డు మీద ఎక్కడ రాస్తాడు రమ్మనండి అని. అట్లాగే రాజకీయ పార్టీలు ఏం మాట్లాడతాయో తెలియకుండా మాట్లాడుతూ ఉంటారు. ఏదో
అప్పుడు తెలంగాణ దగ్గర ముఖ్యమంత్రి నేను మాట్లాడుకుంటున్నా. కాదు, ఆరోపణలు- నేను అడిగిన సమాధానం చెప్పంటాను నేను. వీళ్ళు కూడా నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు అడిగారు ఎక్కడ ముక్కు రాస్తారు, నారాయణ గారు ఎక్కడ, ఆ నారాయణ గారు ఎక్కడ ఉన్నారు ఏంటి ఒకసారి పిలవండి, తెలంగాణలో మాట్లాడలేరు, ఫలితాలు ఇలా వచ్చినాయి అది అని చెప్పాడు. కాబట్టి నారాయణ గారు మాటలకి అర్థాలు వేరులే. నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు వెనకాల ఆయన ఒక పక్క చేరడం జరిగింది. పార్టీ మారేవాళ్ళం కాదు, పార్టీ మారేవాళ్ళం కాదు మేము. అదేనండి, నేను కూడా అదే మాట్లాడుతున్నానండి. మా పార్టీ గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా చెప్పాలి కదా. చెప్తాడు కేసీఆర్ గారు మరి కేసీఆర్ గారు అడిగారు ఎక్కడ నారాయణ గారు ముక్కు నాన్నకు రాస్తారన్నాడు, మళ్ళీ కనపడలేదు ఎక్కడ అని. మరి మా పార్టీ గురించి, మా ప్రభుత్వం గురించి అవినీతి అంటే ఎట్లా? విష్ణు గారు, నారాయణ గారు కేంద్రం మీద బురదేసి, మా మీద బురదేసి. అదే నారాయణ గారు ప్రశ్న అడుగుతున్నారు, వినండి అంటున్నారు. చెప్పండి. ఏమయ్యా, అవినీతిలో పుట్టి పెరిగిన పార్టీ మీదే, మరి మహార్థం ఏంటి? అవినీతిలోనే పుట్టిన పార్టీ, మళ్ళీ నువ్వు కలిసి శుద్ధం చెప్తావా? నువ్వు ఎక్కువ మాట్లాడబాక ఆ విషయంలో. నేను మాట్లాడినా విష్ణు గారు మాట్లాడండి. నేను మాట్లాడినా మీరు చందాలతో ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చందాలు వసూలు చేయడం పెట్టుకున్న పార్టీ మీది. సిద్ధాంతాలు లేకుండా కమ్యూనిస్టులు ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయారు. మీరు మాట్లాడతారు, మీరు కూడా మా గురించి మాట్లాడతారు. ప్రజలు 80% ఓట్లు ఇస్తే అది అవినీతి అంటారు. మీరు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ గెలిచారా ఒకటన్నా? ఎందుకు అనవసరంగా వద్దు నారాయణ గారు, మీరు నాకు మంచి మిత్రులు. ఇష్యూ డైవర్ట్ అవుద్ది అవసరంలా కాదు. మీరు కూడా విష్ణు గారు ఆయన అడిగిన ప్రశ్న చెప్పలేదు కదా, ఉపయోగం లేదు. కాదు, నారాయణ గారి మీద కమ్యూనిస్ట్ పార్టీ మీద కామెంట్ చేయడంలో ఉపయోగం లేదు. ఆయన అడుగుతున్న ప్రశ్నకి సమాధానం కాదు. ఋషి గారు మీరు ఆయన్ని పిలిపించి ఒక క్వశ్చన్ వేసి వైసీపీ మీద ఆయన కామెంట్స్ వింటా నేను ఊరుకుంటే పరిస్థితి ఉండదు. ఆయన ఏం జరిగింది, కేంద్రం కొన్నది, అదే మార్గదర్శకాలతో రాష్ట్రం కొన్నది, దీని మీద ఎటువంటి విచారణ జరగాలి, ఏంటి కేంద్రం గైడ్ లైన్స్ ఏంటనే చెబితే పెద్ద మనిషిగా బాగుంటుంది. ఇదేదో అవినీతి పార్టీ, వాళ్ళు అవినీతి, వీళ్ళు అవినీతిని ఏదో ఓవరాల్ గా జనరల్ గా చెప్తే ప్రజలు ఎన్నుకున్నారు మిమ్మల్ని ఎన్నుకోవాలా, భారతీయ జనతా పార్టీని ఎన్నుకోవాలా, తెలుగుదేశాన్ని ఎన్నుకోవాలా ఆంధ్ర రాష్ట్రంలో. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏదో మనం ఒక ఫోరం లోకి వచ్చాం కదా, ఎట్లా పెడితే అట్లా మాట్లాడితే కుదరదు. చెప్తున్నా కానీ దాంట్లో నేను పోలే. మీకు ఎలా ఉంది సిద్ధాంతం, మీకు ఎలా ఉందో సిద్ధాంతం, అట్లాగే మాకు కూడా సిద్ధాంతాలు ఉంటాయి. నేను నువ్వు అనవసరంగా కలబెట్టుకుంటున్నావు. రైట్. నారాయణ గారు ఏం చెప్తారు? కాదు, నారాయణ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? ఈ విషయంలో ఏం జరగాల్సిన అవసరం ఉంది? కాదు, ఈ విషయంలో ఏం జరగాల్సిన అవసరం ఉంది? ఏమండి, ఈ కిట్ల వ్యవహారంలో కేంద్రం గాని రాష్ట్రాలు గాని కొనుగోలు చేసింటే దానిలో అవినీతి ఉంటే అవినీతిని పారదర్శకంగా ఎంక్వైరీ చేయమని చెప్పడం డిమాండ్ చేస్తాం మేము. అటు బీజేపీ గాని రాష్ట్రం గాని ఆ కిట్ల వ్యవహారంలో అది ఎంక్వైరీ జరగాల్సిందే, అది వేరు. కానీ నేను దానిపైన డిపెండ్ కాలే. ఇప్పుడు నేను డిపెండ్ అయిందంతా విజయసాయి రెడ్డికి చేసిన ఆరోపణ పైన కేంద్ర బీజేపీ సమాధానం చెప్పాలి. అది సపోర్ట్ చెప్పకుండా పోతే కేంద్ర బీజేపీ వాళ్ళే ముద్దాయిలు అవుతారు అని కేంద్ర బీజేపీ స్పాట్ అవుట్ చేస్తున్నా. దాన్ని వదిలిపెట్టి అనవసరంగా నా మీద బురదకు పై చేసి అట్టుకుంటుంది. కేంద్ర బీజేపీ సమాధానం చెప్పాలి, లేదా విజయసాయి రెడ్డి మీద చర్యలు తీసుకోవాలి, అది మీ డిమాండ్. బీజేపీ సమాధానం చెప్పాలి. వెల్కమ్ బ్యాక్. టెస్టింగ్ కిట్ల కొనుగోలు వ్యవహారంతో మొదలైన బీజేపీ వైసీపీ మధ్య రాజకీయం తిట్ల పురాణం ఇవాళ సవాళ్లు ప్రతి సవాళ్ల వరకు వెళ్ళింది. ఇటు కాణిపాకం కాదు, తిరుమలలో కావాలన్నా కూడా ప్రమాణం చేస్తా, కానీ అదే మాట మీద నిలబడతాను, ఎంపీగా చెప్తున్నానని చెప్పి విజయసాయిరెడ్డి మళ్ళీ స్పష్టం చేశారు. కేంద్ర బీజేపీ సమాధానం చెప్పాలి, ఒకవేళ నిజంగా డబ్బులు ఇచ్చారా అంటే 20 కోట్ల వ్యవహారం కాదు, ఎన్నికలకు డబ్బులు ఇస్తే ఇక్కడ ఏం జరిగింది అనేది. దానికి సంబంధించి సునీల్ దియోదర ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి పార్టీ బాధ్యతలు చూస్తున్నారో ఆయన చెప్పారు, ఇది పార్టీ అంతర్గత వ్యవహారం, ఎటువంటి దుర్వినియోగం జరగలేదు. ఈ విషయంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని సునీల్ దియోదర ఒక ట్వీట్ చేశారు. విష్ణు గారు ఏం చెప్తారు దీని మీద? సార్, ఇప్పుడు ఆయన రకంగా ట్వీట్ చేయకుండా జరిగినటువంటి పార్టీ అంతర్గత వ్యవహారం, డబ్బుల విషయం జరిగింది, ఇలా చేశారని చెప్తారేంటి? మాకున్నటువంటి సమాచారం ప్రకారం మేము చెప్పాల్సింది చెప్పాము, అది వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు చూసుకుంటారు. కరోనా కిట్ల మీద కూడా ట్వీట్ చేసి ఉండాల్సింది.
దీంతోపాటు ఐసీఎంఆర్ సంబంధించి చేసినటువంటి కొనుగోలు సంబంధించి కిట్లకు సంబంధించి దాని అగ్రిమెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి దాని సంబంధించి అక్షింతలు వేసి ఉండాల్సింది వీళ్ళకి. ఇక మేము కొన్నటువంటి కిట్లే మీరు అక్కడ అనవసరంగా రాద్ధాంతం చేసి కేంద్ర ప్రభుత్వం పరువు తీస్తున్నారు. మీరు భారతీయ జనతా పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో దేని మీద కూడా ఒక స్టాండ్ లేదు. అమరావతి మీద ఒక రకంగా మాట్లాడతారు, కిట్ల మీద ఒక రకంగా మాట్లాడతారు, ఇంకో దాని మీద ఒక రకంగా మాట్లాడతారు, పోలవరం మీ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేస్తున్నటువంటి వ్యవహారం మూలంగా అక్కడ పార్టీ పుంజుకునేటటువంటి పరిస్థితే కనపట్టలేదు అని చెప్పి వీళ్ళందరినీ కూడా తిట్టాల్సిందే, ట్వీట్ చేయడం కాదు. ఆయన అంతర్గత వ్యవహారము వాళ్ళు లెక్కలో కింద మీద పడతారు, వాళ్ళు చూసుకుంటారు. మేము ప్రపంచానికి చెప్పాం కాబట్టి అది ఎక్కడ తగలాలో అక్కడ తగులుతుంది, ఎక్కడ ఏం చేయాలో ఆ విధంగా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి కిట్ల సంగతి మీరెందుకు మాట్లాడారు? మేము చేసింది అదే. మేము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేయాల్సినటువంటి కార్యక్రమం అదే. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కరెక్ట్గానే చేసింది, కరెక్ట్ దిశగానే ముందుకెళ్తుందని చెప్పాల్సింది ఆయన కూడా అక్కడ పప్పులో కాలేసి ఏదో వేరే రకంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి నేనేమంటున్నానంటే ఆంధ్ర రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఒక విధానం, ఒక పట్టాన, ఒక దీని కింద లేదు. మేము కొంతమంది రెండు రకాలైనటువంటి లైన్స్లో భారతీయ జనతా పార్టీ నడుస్తుంది. ఒకటేమో ట్రెడిషనల్గా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, రెండో వాళ్ళేమో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి ఆయన దాన్ని ఇంకొకలాగా కూడా చెప్పొచ్చు విష్ణు గారు. దాన్ని ఇంకొకలాగా దాన్ని కొంతమంది ఇంకొకలాగా కాయిన్ చేస్తున్నారు. బీజేపీలో టీడీపీ అనుకూల బీజేపీ, వైసీపీ అనుకూల బీజేపీ ఇలా కాయినింగ్ చేస్తున్నారు. అట్లా ఉందా? అదే 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 అది నేను ప్రస్తావించలేదు కదా, ఉన్నదే కాదు, ఉన్న విషయమే కదా అది. నాగభూషణం గారు అందరూ తప్పే ఉంది. నాగభూషణం గారు ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ మీద ఎందుకు ఇలాంటి అపవాదులు కాదు, వాస్తవానికి అది కాదు విష్ణు గారు. మీకు ఒకటి చెప్తానండి, మా పార్టీలో పక్కింటి వాళ్ళు ఏం జరుగుతుందనేది అది మీరు చెప్పాలని అవసరం లేదు. మీ ఇంట్లో రచ్చ, మీ ఇంట్లో ఉన్న దరిద్రం మీరు మాట్లాడితే ఇంక బెటర్గా ఉంటుంది. ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, మీ పార్టీలోనే జైలుకి వచ్చింది ఒక బ్యాచ్ ఉంది, జైలుకి వెళ్ళకుండా ఒక బ్యాచ్ ఉంది, వాళ్ళు ఒక రకంగా మారుతున్నారు, వీళ్ళు ఒక మారుతున్నారు. నేను ఎలిగేషన్ అయితే సరిపోయిందా? అది మీ ఇంటర్నల్ విషయం. మీరు జైలుకి వెళ్ళారా లేకపోతే మీరు బయట ఉన్నారా, ఈయన ఎవరికి కావాలి? మేము మాట్లాడామా? జయసాయి రెడ్డి గారు 16 నెలలు జైల్లో వచ్చిన ఆయన గురించి నీకు చెప్తే అడుగుతుంటే నేను అడిగేది నన్ను కంప్లీట్ చేయండి. మీరు అది మాట్లాడకూడదు కదా. మా పార్టీలో ఈ బాణి ఇది చంద్రబాబు నాయుడు గారి బాణి. మీరు మా పార్టీ గురించి, మా పార్టీలో అవినీతి గురించి మీరు బాణి ఇది. ఎందుకంటే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈయన ఎన్ని మాట్లాడినా ఏమీ జరగదు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే బీజేపీ మాట్లాడుతుందా? బీజేపీ కంటే స్టైల్ లేదా? మా స్టేట్ ఇన్ఛార్జ్ మాట్లాడిన తర్వాత మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా. మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. అది కాదు విష్ణు గారు, మా సునీల్ దేవదర్ గారు చెప్పిన తర్వాత యూ హ్యావ్ టు యాక్సెప్ట్. మళ్ళీ మీరు బీజేపీ లేకపోతే నేను అంటలా ఇలా అనకూడదని చెప్తున్నాను. నేను మీ పార్టీ ఇంటర్నల్ విషయం మేము మాట్లాడకూడదు, మా పార్టీ ఇంటర్నల్ విషయం మీరు మాట్లాడకూడదు. మీరు ఎట్లా మాట్లాడతారు? మా అధిష్టానం ఆల్రెడీ దానికి ఒక ట్విట్టర్ ఇచ్చారు, ఋషి గారు చెప్పారు. ఋషి గారు ఒక్క నిమిషం అండి, నాగభూషణం గారు ఒక్క నిమిషం. ఋషి గారు, ఈ జైలు అనే పదం భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు షాడో మనుషులు మాట్లాడే మాట. వీళ్ళందరూ కూడా చంద్రబాబు తొత్తులు, అందుకనే వీళ్ళకి ఆ మాట వస్తుంది. ప్రజలు అమోఘమైనటువంటి నేను అలా అంటాం కరెక్ట్ కాదని చెప్తున్నా. విష్ణు గారు, నేను ఆ మాట అలా నేనేం చెప్తున్నానంటే ఆ విధంగా మాట్లాడుతున్నాను. మీ పార్టీ గురించి ఎలా మాట్లాడుతున్నారు కానీ మేము మాట్లాడడం మా సంస్కారం అడ్డం వస్తుందని చెప్పా నేను. నాగభూషణం గారు, నాగభూషణం గారు నన్ను మాట్లాడినవ్వండి. ఇప్పుడు జైళ్లు, కేసులు, వ్యవహారాలు అవి కోర్టులు తేలుస్తాయి కాదు, కోర్టులు తేలుస్తాయి. ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు వైసీపీకి, 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, ప్రభుత్వం ఏర్పాటు చేసుకోమనే మ్యాండేట్ ఇచ్చారు. సో దాని మీద విమర్శలు చేయండి, లేకపోతే దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి. మీరు ఎత్తిన అంశం టెస్టింగ్ కిట్లు అంశం అలాంటిది. విష్ణు గారు ఏమి ఇవ్వలేదు కదా, ఆయన కూడా తెలుసు.
దట్ ఈస్ 0.9%. ఆయనకు కూడా తెలుసు కదా విష్ణు గారు, నాగభూషణం వాళ్ళకి గారికి ఏమి కూడా. ఇచ్చారో కూడా చెప్పాలి కదా. అవును, వాళ్ళకి ఇవ్వలేదు కదా ఒక్క సీట్ కూడా, ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు. ఇవ్వలేనంత మాత్రాన ప్రతిపక్షంగా మాట్లాడకూడదని కూడా ఏం లేదు కదా. తెలుసుకోవాలి వాళ్ళు. కాదు, ప్రతిపక్షంగా మాట్లాడాలి. వాయిస్ రైజ్ చేయకూడదని ఏం లేదు కదా, ప్రశ్నించవచ్చు. ప్రతిపక్షం ప్రజలకు సంబంధించి రేజ్ చేయొచ్చు. తప్పుడు ఆరోపణలు చేయటమా ఇది ఎక్కడండి? మీరు రమ్మని చెప్పండి. ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి అగ్రిమెంట్, కేంద్ర ప్రభుత్వం చేసుకున్నటువంటి అగ్రిమెంట్ రెండు కూడా బహిరంగ చర్చకు రమ్మనండి. ఐసీఎంఆర్ ఏం చెప్పింది, ఏం చేసింది, కేంద్ర ప్రభుత్వం ఏం చేసింది, దాని మీద మాట్లాడమనండి గారు. సరే రిషి గారు, ఒక క్వశ్చన్ అడుగుతున్నా సార్, నేను అడిగిన దానికి సంబంధం చెప్పండి. మీరు టెండర్ ఎందుకు పిలవలేదు, నామినేషన్ మీద ఎందుకు ఇచ్చారు? విష్ణు గారు, ఇదే ప్రజలు 0.9 ఇచ్చిన దానికి మీరు ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? సరే, మాకు ప్రజలకు కావాల్సింది ఏంటి? ఇచ్చారు, కేంద్ర ఓకే. ప్రభుత్వము, ఇగో ప్రధానమంత్రి గారే చెప్పారు. ఒక్క నిమిషం ఉండండి. ఒక్కడే మహాభారత యుద్ధాన్ని నడిపించింది. ఒక్క నిమిషం ఉండండి. మహాభారతాన్ని నడిపి శ్రీకృష్ణుడు ఒక్కడే. మీరు బీజేపీ 2024 పవర్ లోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు బీజేపీ గారు శ్రీకృష్ణుడు ఆయన అతివృష్టి అయితే మీరు అనావృష్టి. మీ రెండు ప్రాంతీయ పార్టీలకి టైం అయిపోయింది, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నారు కదా 1%. ఇప్పుడు కరోనా కరోనా ఏం చేయాలో అర్థం కాక మనం జుట్టు పిక్కుంటున్నాం. మీరు ఒక నిమిషం విష్ణు గారు, విష్ణు గారు మాట్లాడండి. చేయాలని పని లేదు. భారతదేశాన్ని రూల్ చేస్తున్నాం మేము, భారతదేశాన్ని రూల్ చేస్తున్నాం మేము. మాకు ఎన్నో స్టేట్ లో మేము ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే ఇప్పుడు అట్లా కాదు, కాదు ఇవాళ నిన్న బియ్యం ఉంది, కాదు వినండి, నిన్న బియ్యం ఉంది, కూరలు ఉన్నాయంటే ఇవాళ కూడా వండుకుని తినడానికి బియ్యం కూరలు ఉండాలి కదా. పక్క రాష్ట్రంలో అధికారంలో ఉన్నామంటే ఆంధ్రప్రదేశ్ లో అధికారం రాదు కదా, వచ్చినట్టు కాదు కదా నాగభూషణం గారు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే కదా వ్యవహారం. చెప్పండి సార్. కదా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రమే కదా. అదే ఋషి గారు, నేనేమన్నానంటే వినండి, మీకు కాదు, మీకు ఒక్క సీటు రాకపోవడం వాస్తవమే, కానీ అంత మాత్రాన బీజేపీ ప్రతిపక్షంగా ప్రశ్నించకూడదు అనేది కూడా అర్థం లేని వ్యవహారం. అదే నేను విష్ణు గారికి కూడా చెప్పా. విష్ణు గారు, నాదో ప్రశ్న. బీజేపీ ఇస్ నథింగ్ మీరు అన్నారు, ఎవరు వాళ్ళకి స్థాయి లేదన్నారు. మరి అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఎలిగేషన్స్ మీద ఎందుకింత ఇది చేశారు? వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఎందుకు పర్సనల్ గా కామెంట్ చేయడం మొదలు పెట్టారు? జస్ట్ ఇగ్నోర్ చేసేయచ్చు కదా, బీజేపీకి ఏమీ స్థాయి లేదు, వాళ్ళని ఎవరు పట్టించుకోరు అన్నప్పుడు. ఎందుకంటే సార్, ఒకటి ప్రధానమంత్రి గారి వీడియో కాన్ఫరెన్స్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కిట్ల గురించి ప్రస్తావిస్తే హోమ్ మినిస్టర్ గారు లేకపోతే ప్రధానమంత్రి గారు ఆన్సర్ చేశారు. ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే కొనండి, సమాచారం ఇవ్వండి, మేము కూడా తెప్పిస్తాము, మేము కూడా ప్రయత్నం చేస్తాము అని ప్రజా ఆరోగ్యం దృష్ట్యా ఆ ఆడియో వీడియో కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అది కూడా అర్థం కాకుండా అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని పక్కకు పెట్టేసి ఏదేదో మాట్లాడితే ఎట్లా అండి? చెప్పండి. అసలు ఈ భారతీయ జనతా పార్టీకి వీళ్ళకి ఒక ఐడియాలజీ ఉందా? కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ప్రధానమంత్రి గారు చెప్పారు, రాష్ట్రంలో సిచ్యువేషన్ ఎదుర్కోవడానికి ప్రపంచంలో ఎక్కడున్నా కూడా మీరు తీసుకోండి, మాకు సమాచారం ఇవ్వండి, మేము కూడా అందుబాటులో తీసుకొచ్చేటట్టు చేస్తాము అని చెప్పని పర్మిషన్ తీసుకుని చేస్తే ఇదే మాట్లాడేటువంటి తీరు. మీకు అసలు మీ పార్టీ స్థాయి ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఏం నిర్ణయించింది, మీరు ఏం మాట్లాడుతున్నారు? అందుకనే చంద్రబాబు నాయుడు గారి తొత్తులు అమ్ముడుపోయినటువంటి మనుషులు అని చెప్పి మాట్లాడేది కేంద్ర ప్రభుత్వంతో భారతీయ జనతా పార్టీ మాట్లాడే విష్ణు గారు పని చేద్దాం. విష్ణు గారు, నాగభూషణం గారు గుర్తుపెట్టుకోండి కాదు, దీనికి ఫుల్ స్టాప్ ఎలా పెడదాం అంటే ఒక నిమిషం నాగభూషణం గారు, మీరు మమ్మల్ని ఏమన్నా మా క్వాలిటీ ఏంటో తెలుసు, మా నిబద్ధత ఏంటో తెలుసు, మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ కోసం పనిచేస్తామని తెలుసు. మీరు మొన్నటిదా కాంగ్రెస్ లో ఉన్నాడు, మీరు వచ్చారు కదా, మీరు దానికి ఏం చెప్పాలి? అది వేరే కాదు, పార్టీలు మారారు, అది వద్దు. పార్టీ మారారు, ఆయన వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఆయన ప్రజలు కాదు. నా పాయింట్ ఏంటంటే, కాదు నా క్వశ్చన్ ఏంటంటే విష్ణు గారికి బిఫోర్ క్లోజింగ్ ద షో చంద్రబాబు నాయుడు గారు ఏజెంట్లు వేరే పార్టీలకు మారలా కాదు. నా ప్రశ్న ఏంటంటే విష్ణు గారు బిఫోర్ క్లోజింగ్ ద షో నా ప్రశ్న ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు 2 సార్లు అదే మాట మీద నిలబడుతున్నానని చెప్పారు. ఒట్లతోటి తేలదు, ప్రమాణాలు ఇవన్నీ సెంటిమెంట్ లో పక్కన పెడితే ఆధారాలు ప్రూఫ్లతో నిరూపిస్తారా? నిరూపించి మీరు బీజేపీ ఒకవేళ నిజంగా కన్నా లక్ష్మీనారాయణ అలా చేశారంటే అప్పుడు దానికి ఏం చేయాలో ఆలోచించండి. లేకపోతే నారాయణ చెప్పినట్టుగా విజయసాయి రెడ్డి మీద కేంద్ర ప్రభుత్వం లేకపోతే బీజేపీయో డిఫమేషనో లేకపోతే ఏదో లీగల్ గా ఫైట్ చేయడం ఏదో జరగాలి, అంతేగాని మాటలతో తెలియదు. ఇస్తా విష్ణు గారు, ఒక్క పాయింట్ విష్ణు గారు చెప్పండి. ఒక్క నిమిషం నేను 3 అంశాలు చెప్పాలి సార్. ఒక నిమిషం నారాయణ గారు నాగమని చెప్పండి. నారాయణ గారు లేరు. 3 అంశాలు ప్రస్తావించాలి.
ఇందులో నారాయణ గారు ఎక్కడ తెలంగాణలో ఉంటూ రాష్ట్రం వెళ్ళిపోయినట్టున్నాడు. రాష్ట్రం విడిపోవడానికి కారణమయ్యి కన్నా లక్ష్మీనారాయణ గారు ఒక చంకలో ఉంటే రామకృష్ణ గారు, నారాయణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంకొక చంకలో ఉన్నారు. వాళ్ళ గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం. ఆయన లేనప్పుడు ఎందుకు, ఆయన చెప్పినట్టు విధంగా కాదు. నేనేమంటున్నానంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వంకి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుంది. ఐసీఎంఆర్ ఇచ్చినటువంటి పర్మిషన్ కి కేంద్ర ప్రభుత్వం కొన్నటువంటి కిట్ల విషయంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ రాష్ట్రంలో అల్లరి చేసేటటువంటి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం పరువు ప్రతిష్టలు కూడా పోయాయని చెప్పిన దాని మీద వీళ్ళిద్దరి మీద కూడా ఎవరైతే ఈ కరోనా కిట్ల మీద గొడవ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం జరుగుతుంది. 20 కోట్ల వ్యవహారానికి ప్రూఫ్లు పెడతారా? 20 కోట్ల వ్యవహారానికి ప్రూఫ్లు తీసుకొస్తారా? సార్ ఇప్పుడు కిట్ల విషయంలో ప్రూఫ్లతోనే మాకు ఉన్నటువంటి అగ్రిమెంట్ తీసుకొచ్చి బయట పెట్టాము. ఆ రోజు మేము ఇచ్చినటువంటి 5 క్వశ్చన్లు ఏది కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ డాక్యుమెంట్ 5 క్వశ్చన్లకి మా దగ్గర సమాధానం ఉన్నది. సమాధానం ఉంటేనే మా అధికార ప్రతినిధులు మాట్లాడారు. రమ్మని చెప్పండి బహిరంగ చర్చకు కానీ, లేదంటే బహిరంగంగా విషయం మీద కరోనా కిట్ల విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ ఈ వెనకాల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని అందరినీ రమ్మనండి. అందరితో కూడా డిస్కస్ చేస్తాం, చర్చిస్తాం, ఎవరెవరి సంగతి ఏంటో తెలుస్తాం ప్రజల ముందు. మీరైతే ఫిక్స్ అయిపోయారు బీజేపీ వెనకాల చంద్రబాబు నాయుడే ఉన్నారని, ఇంక అందులో రెండో ఆలోచన ఏం లేదు, అంతేనా విష్ణు గారు? బీజేపీ వెనకాల కాదు, ఒక విషయం ఉండే మన ఋషి గారు చెప్పండి. మేము అన్నది చంద్రబాబు నాయుడు గారు, పాతూరు నాగభూషణం గారు వెనకాల, సుజనా చౌదరి గారు వెనకాల, కన్నా లక్ష్మీనారాయణ గారు వెనకాల, సీఎం రమేష్ గారు వెనకాల ఉన్నాము. నిన్న విజయసాయి రెడ్డి గారి ట్వీట్ కూడా చూడండి. వృద్ధ జంబూకాల్ని మీరు మీ పార్టీలో పెట్టుకుని ఈ రకంగా తయారైపోతున్నారు మీరు అని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ మొత్తం గురించి మేము మాట్లాడలేదు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ బీజేపీలో ఉన్నటువంటి షాడో టీడీపీ గురించి మాట్లాడుతున్నాం. అనవసరమైనటువంటి రాద్ధాంతం చేస్తున్నటువంటి డిస్కౌంట్ ఉంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ మొత్తానికి కాదు, మీరు ఒక 4-5 ఉన్నారు టీము, లేకపోతే బ్యాచ్, మీ గురించి మాట్లాడుతున్నారు. సరే, ఇప్పుడు విష్ణు గారు నాకు వృద్ధ జంబూకాలు అంటున్నారు. ఇప్పుడు నేను వృద్ధం చేస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వృద్ధుడు అయి ఉండాలి. ఎందుకంటే నాకు తెల్ల జుట్టు లేదు, ఆయనకి తెల్ల జుట్టు లేదు. తెల్ల జుట్టు వాళ్ళు విజయసాయి అది కాదు. ఇప్పుడు పాయింట్ చెప్పండి. జస్ట్ చెప్తున్నాను, కాదు పాయింట్ చెప్తున్నాను. నేనేమన్నానంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఈ రోజు కూడా దాని మీద స్టాండ్ అయి ఉన్నారు. ఎటువంటి చేసినా కాణిపాకంలో రేపు వస్తే ఇద్దరు కలిసి అక్కడ ప్రమాణ అట్లా కాదండి, ఒట్టేసి తేలిపోతుందా? రెడీగా ఉన్నారు. ప్రూఫ్స్ ఉన్నాయి, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. మేము దీని మీద మా కేంద్ర నాయకత్వాన్ని మేము తీసుకెళ్తున్నాం. దీని గురించి దీని కేంద్ర దృష్టికి మీరు తీసుకెళ్ళండి, మేము కూడా తీసుకెళ్తాం. పంచాయతీ ఢిల్లీకి వెళ్తుంది, పంచాయతీ ఢిల్లీకి వెళ్తుంది, రాష్ట్ర బీజేపీ కేంద్ర బీజేపీ తీసుకెళ్తుంది. అలాగే కిట్ల వ్యవహారంలో ఫైనల్ పాయింట్ నాది విష్ణు గారు. కాదు ఋషి గారు 1 సెకండ్ మాట్లాడండి. ఒక పాయింట్ ఏంటంటే ఈ రోజు కన్నా లక్ష్మీనారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్ నేను చూశాను. ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూసి మా 5 క్వశ్చన్లకి ఆయన నిజంగానే ఎలా బయటకు వచ్చాయని చెప్పి ఆయన మైండ్లో ఉన్నట్టుగా కనపడింది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు అందరూ తలో ఒక మాటలో మాట్లాడారు. దాన్ని కన్ఫ్యూజ్ అయ్యి వాస్తవం తెలుసుకోవడం కోసం నేను ట్వీట్ చేశాను అని చెప్పాను. ఆయన అంటే వెనకడుగు వేశారు, తప్పు చేశామని ఒప్పుకున్నారు, ఖచ్చితంగా వాళ్ళు తప్పు చేశారు ట్వీట్ చేసి అని చెప్పిన భావన ఈ రోజు కన్నా గారి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కనపడింది. మా అధికారులు కానీ, ముఖ్యమంత్రి గారి ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కానీ, మన ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ మొత్తం క్లారిటీగా నేను చెప్పడం జరిగింది. ఇది రాద్ధాంతం చేయాలని చంద్రబాబు నాయుడు గారి కుట్రలో వీళ్ళు భాగస్వాములు అయ్యారు అని చెప్పి చెప్తా ఉన్నాను. ఒక నిమిషం, నాగభూషణం గారు తప్పు చేశారని ఒప్పుకున్నారా? విష్ణు గారు చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. సార్, ఆయన జ్యోతిష్కని చెప్తున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలాగా. మా ఇంట్లో ఉన్న సమస్యలు, మా పార్టీలో ఉన్న సమస్యలు ఆయన ఏం చెప్పాడు, ఆయన మనసులో ఏముందో కూడా చెప్తాడండి. ఆయన ఏమన్నారంటే, నేను అడిగింది ఇది ఫస్ట్, నేను స్టార్టింగ్ అది చెప్పాను. ఏదైనా సరే విష్ణు గారు కాలం నిర్ణయిస్తుంది, మీరు పంపించండి, మేము కూడా పంపిస్తాం. ఒక నిమిషం ఉండండి. పాతూరి నాగభూషణం గారు, విష్ణు గారు, ఒక నిమిషం. నాగభూషణం గారు లైన్ లో ఉండండి. విష్ణు గారు లైన్ లో ఉండండి. నాతో కాలువ శ్రీనివాసులు గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు, ఎన్టీవీ డిబేట్ లో. శ్రీనివాసులు గారు, కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు నాయుడు గారికి 20 కోట్లకి అమ్ముడు పోయారు 2 సార్లు చెప్పారు విజయసాయి రెడ్డి విషయాన్ని. ఏది మాట్లాడినా కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు ఏది చెప్తే అదే మాట్లాడతారని.
మనకు అంతకుముందు తెలిసిందేమో కన్నా లక్ష్మీనారాయణకి చంద్రబాబు నాయుడుకి బద్ధశత్రుత్వం ఉంది, కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన మీద ఫైట్ చేశారని. ఇప్పుడు ఈక్వేషన్స్ మారాయా? ఆ విషయాన్ని వైసీపీ బయటికి కనిపెట్టి తీసుకొచ్చింది, ఆధారాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. ఋషి గారు అంటే ఈ మధ్య ఇప్పుడే విష్ణు గారి మాటలు కూడా విన్నా. అంటే వృద్ధ జంబుకాలు వీళ్ళ మాటలు ఏదో చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా కొంతమంది బీజేపీలో పనిచేస్తున్నారు అట్లా అని వాళ్ళు ఆరోపించారు. అవును, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవరి బ్రాటప్ ఎక్కడ పెరిగారు నాకన్నా విష్ణు గారికే బాగా ఎక్కువ తెలుసు. ఈరోజు అంత తీవ్రమైన ఆరోపణ ఒక జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర శాఖ అధ్యక్షుడు చేస్తే ప్రభుత్వం ఎట్లా స్పందించాలండి? డెఫినెట్ గా మేము ఛత్తీస్గఢ్ ఆరోగ్య శాఖ మంత్రితో మాట్లాడతాము, వాళ్ళు ఫాలో అయిన ప్రొసీజర్ ఏంటో తెలుసుకుంటాము. తప్పకుండా వేరే 337కి వాళ్ళు ఎట్లా కొన్నారో ఏంటో అనేది తెలుసుకొని విచారణ చేస్తామని ప్రభుత్వమే స్వచ్ఛందంగా విచారణకి సిద్ధం కావాల్సిందే. అది బాధ్యతాయుతమైన ప్రభుత్వం. అంతేగాని 20 కోట్ల కన్నా అంటే ఎవరు నిజాలు చెప్తే ఎవరు ప్రభుత్వం ఇట్లా తప్పుడు పనులు చేస్తుందంటే వాళ్ళ మీద ఏదో బురద జల్లి మీరు కడుక్కోండి అంటే ఇంకా బాధ్యత లేకపోతే ప్రభుత్వము ఒక జవాబుదారీ విధానం అనేది ఎక్కడుంటుందండి? ఇంత అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు కన్నా లక్ష్మీనారాయణ గారిని కొనే పరిస్థితి ఉందా? లేకపోతే ఇట్లా డబ్బులు ఇచ్చి ఆరోపణలు చేసే పరిస్థితి ఉందా? అంటే రాజకీయాల్లో విజయసాయిరెడ్డి లాంటి ఒక అవినీతిపరుడు అన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి విపరీతమైన ప్రజాధనాన్ని దోపిడీ చేసిన కేసుల్లో A1 A2గా ఉన్న వీళ్ళందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేస్తుంటే వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అంటామే, అట్లాంటిదే మనం చూస్తా ఉన్నాం. కానీ బాధ్యతాయుతమైన ప్రభుత్వము ఎట్లా ఉండాలంటే మేము 730 అన్నాము, లేదా మా జవహర్ రెడ్డి గారు 640 అన్నారు, ఏది కరెక్టో మేము తేల్చుకుంటాము. ఆళ్ళ నాని గారు జవహర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని తేల్చుకుంటాం, ఒక రేట్ ఇది కొనుక్కుంటున్నాం, 337కు ఎట్లా కొన్నారో తెలుసుకుంటాం అని గవర్నమెంట్ ఒక స్పష్టమైన విధానాన్ని ప్రకటించాల్సిందే. మేమే దీని మీద విచారణ చేస్తున్నామని ముందుకొచ్చింటే అది బాధ్యత అంటారు. కానీ బురద జల్లి కడుక్కోండి అంటే అది బాధ్యత కాదు, పూర్తిగా బాధ్యత రాహిత్యం తప్ప విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కూడా అవినీతి ఆరోపణలు వేరే వాళ్ళ మీద చేస్తే అంతకంటే దారుణం ఇంకోటి ఉండదు. అదే చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. కాదు, ఇవన్నీ వాళ్ళ పరిశీలనలో బయటకు వచ్చిన వాస్తవాలు ఆధారాలు ఉన్నాయని చెప్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణతో పాటుగా తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళిన వాళ్ళని టీడీపీ షాడో టీం అని చెప్తున్నారు. సో చంద్రబాబు నాయుడు ఏం చెప్తే బీజేపీలో ఆ టీం అదే పని చేస్తుంది. ఆయన మాట్లాడిన గంటకి వాళ్ళు అదే వాయిస్ రైజ్ చేస్తారు. సో దాదాపుగా ఆయన నడిపిస్తున్నారు అన్నట్టే చెప్తున్నారు వైసీపీ నేతలంతా. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా వేశారు అంబటి రాంబాబు. అదే రిషి గారు, ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు ఎవరి బ్రాటప్ విష్ణు గారికి తెలియదా? ఆయన రాజకీయ పెంపకం ఎక్కడ జరిగింది? ఎవరు ప్రోత్సహించారు? బీజేపీ ప్రెసిడెంట్ కాక ముందు రోజు ఆ ముందు రోజు కూడా జరిగిన పరిణామాలన్నీ కూడా చేస్తారు. అంటే ఒక మనిషి మీద బురద జల్లితే అది కడుక్కోవడానికి, వాస్తవం నుంచి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, తప్పుడుదో పట్టించడానికి చేస్తున్న కుట్రలు కుతంత్రాలు తప్ప మరొకటి కాదు. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు 337కు ఛత్తీస్గఢ్ కొన్న కిట్లను 730 కొన్నారా, 640 కొన్నారా, ఎంతకి డబుల్ రేట్ ఇచ్చి కొన్నారు, ఎందుకు కొన్నారు? ఆ కొనుగోలులో ఏదైనా మతలబు జరిగి ఉంటే దానికి సాక్ష్యాధారాలు కూడా మా దగ్గర ఉన్నాయని ఈరోజు భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది. అట్లాగే రేటు ఎక్కువ పెట్టి కొన్నారనేది అందరికీ తెలిసిన వాస్తవము. ఆ రేటు ఎక్కువ పెట్టి కొన్నారంటే 337కి వచ్చేది 730కి ఎందుకు కొంటారంటే 640కి ఎందుకు కొంటారు? ఏదో జరిగిందనే కదా. ఏమి జరగకపోతే అంత రేట్ ప్రభుత్వం సమాధానం చెప్పుకోకుండా వేరే వాళ్ళ మీద బురద జల్లుతాం. ఆ కిట్లకి ఈ కిట్లకి డిఫరెన్స్ ఉంది. ఆ కిట్లో 40 నిమిషాలు టైం పడితే దీంట్లో 10 నిమిషాలకి రిజల్ట్ వస్తుంది. అందుకు నాకు 300 రేట్ ఎక్కువ. అలాగే క్లాజ్ కూడా పెట్టుకున్నాం, ఇంతకన్నా తక్కువ ఏ రాష్ట్రానికి ఇచ్చినా మాకు ఆ రేటుకి ఇవ్వాలనే క్లాజ్తోనే మేము ఒప్పందం చేసుకుని సేల్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నాం అని మంత్రి చెప్పారు కదా వివరణ. అది కరెక్ట్ గా అనిపించలేదా కాలు గారు? కాదు రిషి గారు, ఇక్కడ అదే మతలబు ఏంటంటే ఆ క్లాజు ఎవరికండి, ఎవరికి వర్తిస్తుంది?
ఒక్క నిమిషం ఉండండి. సండూర్ కంపెనీకి వర్తిస్తుంది. ఛత్తీస్గఢ్ కు సప్లై చేసింది సండూర్ కంపెనీ కాదు. మేము ఇంతకంటే తక్కువ ధరకు ఎక్కడా సప్లై చేయలేదని రేపు పొద్దున సండూర్ కంపెనీ చెప్తుంది. కానీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ కి సప్లై చేసింది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ కదా, దళారీలు లేరు, మధ్యగా ఎవరు ఏజెంట్లు లేరు కదా. అదే చెప్తుంది, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సప్లై చెప్తాది. సార్ ఒక 4 పాయింట్లు కాలువ శ్రీనివాస్ గారిని అడుగుతాను నేను, ఆయన ఆగమని చెప్పండి సార్. కాలువ శ్రీనివాస్ గారు నాలుగిటికి సమాధానం చెప్పాలి. నెంబర్ 1 ఏంటంటే ఆయన విజయసాయి రెడ్డి గారి గురించి విమర్శించేటటువంటి నైతిక హక్కు వారికి లేదు. వ్యక్తిగతంగా అవినీతి అని మీరు 5 సంవత్సరాలు 2014లో 2019లో మీరు చెప్పారు. ప్రజలు మీకు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో తెలుసు. ఇంకా ఆరోపణలు చేసి మీరు వేస్ట్. విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత లేదు. నెంబర్ 1. నెంబర్ 2, కన్నా లక్ష్మణ్ గారి ఆర్గ్యుమెంట్ ఏంటో, ఆయన మాకు సంబంధం లేదు ఎవరు ప్రొడక్షన్ అంటూనే ఆయన ఆర్గ్యుమెంట్ని సమర్థిస్తూ కాలువ శ్రీనివాస్ గారు అదే విషయాన్ని అవినీతి మీద